జై శ్రీమన్నారాయణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను అంటే కర్ణాటకకు వచ్చాను. కర్ణాటకలో ఇంతకుముందు కొన్ని ప్లేసెస్ తిరిగాను. ఆల్రెడీ కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను, గోకర్ణ అవి. కానీ బెంగళూరుకి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం బెంగళూరుకి వచ్చాను ఒక చిన్న పని మీద. అంటే ఆ పని ఏంటిది అనేది మీకు రేపు ఇంకో వీడియోలో కూడా తెలుస్తుంది. ఈరోజు ఏంటంటే బెంగళూరులో దిగాము. ఇక్కడ అన్నయ్య అన్నారు, ఎలాగో మేము మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటాం కదా, ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది వరుణ్ అని అంటే వచ్చాము. నిజంగా అండి చాలా 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 బాగుంది. చాలా పెద్దగా ఉంది. పెద్దది అనుకుంటా కదా మనకి హైదరాబాద్ కంటే కూడా చాలా పెద్దది కదా. నిజంగానే చాలా పెద్దగా ఉంది. ఇందులో ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే నరసింహస్వామి దర్శనం కూడా అయింది, ఇంకా వెంకటేశ్వర స్వామి, తర్వాత లాస్ట్కి రాధాకృష్ణ అందరు కనిపించింది. నిజంగానే చాలా బాగుంది. ఇంక ఇక్కడ తెలిసి ఇంతకు ముందు నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఒక వీడియో చేశాను ఇస్కాన్ టెంపుల్ ఫుడ్ అని చెప్పేసి. ఇక్కడ కూడా ట్రై చేద్దామని అనుకున్నాను. నాకు ఇస్కాన్ అంటే ఫుడ్ గుర్తొస్తుంది, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉంటాయి, ఇంకా మనకి అనుకూలంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇంకా గుడిని దర్శనం చేసుకుందాం అని చెప్పి టెంపుల్ దగ్గరికి వచ్చాము. మధు పండిత దాస్ అని ఒక ఆయన ఉండేవారు, IITN ముంబై. ఓకే. ఆయన బెంగళూరుకి వచ్చినప్పుడు బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళను ప్లేస్ కావాలి, మాకు ఇస్కాన్ టెంపుల్ కట్టుకోవాలి అని అడిగితే వాళ్ళు 7 ఎకరాలు ఉంది మీకు ఇస్తాము 10 lakhs అని ఏదో మాట్లాడారు. అంటే ఇది అంటే చూడడానికి ఏమో కొత్తగా ఉంది, ఇప్పుడు కట్టిరా లేకపోతే 1987లో ఆయన స్ట్రగుల్ చేశారు. తర్వాత అప్పుడు కట్టిందా ఇది? తర్వాత చాలా సంవత్సరాలకు ఇది కంప్లీట్ అయింది. మంచి దారి ఉంది. నేను అప్పని చూడట్లే ఇక్కడ దారి ఉందా లేదా అని. వెళ్ళి చూద్దాం ఒకసారి. గరుత్మంతుడు గద్దలు తిరుగుతున్నాయి కదా, ఇందాక ఇట్లా ఎగిరికుంటే నేను మన తల మీద నుంచి దగ్గర నుంచి ఇందాక ఒక గద్దె వెళ్ళింది. వరుణ్ చూడు అంటే నువ్వు లాగ్ చేస్తున్నావు. అవును, చూడలే నేను అక్కడ. అది చెప్తున్నా అక్కడ ఆలయం ఏమేమి ఉన్నాయని. అక్కడేమో చాలా మంది ఉన్నారు, మంచి ప్లేస్ దొరికింది వ్లాగ్ చేయడానికి. ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. ఇంకా ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా వాస్తవానికి. మనకు కృష్ణుడే అడుగులు వేయించి ఇక్కడ తీసుకొచ్చడానికి. నిజంగా ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసిందండి. అన్నయ్య చెప్పారు, ఇక్కడ గంట ఉంది కదండి, తూర్పు వైపుకు ఇక్కడ గంట ఉంది ఒకటి పెద్దగా. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. అంటే చరిత్ర అంటే దీన్ని పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా సేమ్ ప్లేస్లో, అక్కడ ఉన్న ఆలయంలో ఏ ప్లేస్లో అయితే ఉంటుందో అదే ప్లేస్ని రిప్లికేట్ చేసుకొని ఇక్కడ పెట్టారంటే ఇది. అయితే దీనికి ఉన్నది ఏంటంటే, అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు, అంటే అక్కడ సముద్రం ఉంటుంది కదా పూరి జగన్నాథ్ ఆలయం పక్కన, ఆ ఫ్రెంచ్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మొత్తం తుఫాన్ వస్తుందంట. అయితే అయిపోయింది, ఇంకా మన పని అయిపోయిందని చెప్పి ఫ్రెంచ్ వాళ్ళు అందరూ అనుకుంటారంట. అందులో ఒక ఆమె ఉండి, లేదు ఖచ్చితంగా మనకి జగన్నాథ స్వామి ఉన్నారు, ఆయన కాపాడుతారని చెప్పేసి ఆమె స్వామిని ప్రార్థిస్తుందంట. అయితే స్వామిని ప్రార్థించిన తర్వాత ఒక్కటేసారి సడన్గా మొత్తం అది ఆగిపోతుంది, తుఫాన్ అంతా ఆగిపోతుందంట. అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు, అరే ఇంత మహిమ ఉందా అంటే. ఫస్ట్ ఏమనుకున్నారంటే ఈమె ప్రార్థిస్తుంటే ఈమె కొద్దిగా మెంటల్ ఉన్నట్టుంది, ఇంకా వాళ్ళు తెలిసిందిగా మనకు వేరే దేశపు వాళ్ళు ఎలా అనుకుంటారో అలా అనుకున్నారంట. కానీ ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఒక్కటేసారి ఆగిపోయేసరికి అదొక పెద్ద మిరాకిల్ అనుకొని అందరూ ఆశ్చర్యపోయారంట. అయితే వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఒక గంట ఉండే, ఆ గంటని వాళ్ళు ఇక్కడ ఉన్న పాండిచ్చేరికి, అంటే చర్చిలో కూడా మనకు ఉంటుంది కదా, అక్కడ ఇద్దామని చెప్పి తీసుకెళ్తున్నారంట. అయితే వాళ్ళు అప్పుడు అనుకున్నారంట, ఈమె అంటే ఇక్కడ ఇంత మిరాకిల్ ఉంది, స్వామి ఇంత ఇది ఉందని చెప్పేసి వాళ్ళు ఆ గంటని చర్చికి కాకుండా పూరి జగన్నాథ్ ఆలయంకి వెళ్ళి డొనేట్ చేశారంట. సో అక్కడ ఏ ప్లేస్లో అయితే పెట్టారో దాన్ని రిప్లికేట్ చేస్తూ ఇక్కడ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇదే ప్లేస్లో పెట్టారంట అండి. అక్కడ కనిపిస్తుంది కదా మనకి మెయిన్ ఎంట్రీ అక్కడ నుంచి ఉంటుంది. అక్కడ ధ్వజస్తంభము, ఇక్కడ ఉన్న గోపురం ఏమో మనకి నరసింహస్వామి. అది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా ఇక వెంకటేశ్వర స్వామి, అది నరసింహస్వామి. ఇక్కడ నుంచి ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్గా మనకి కృష్ణుడు, రాధా అమ్మవారు, అలానే బలరాముడు, అది మెయిన్ గుడి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో వ్యూ మాత్రం అసలు ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడే దేవాలయం, దానికి కిందనే మంచి కోనేరు. తనకి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, అక్కడ చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో. ఇంక ఇస్కాన్వి కొద్దిగా కిందికి రాగానే ఇక్కడ అన్నకూట ప్రసాదం రెస్టారెంట్ అని ఉంటుంది. ఇంకా దీంట్లోకి వెళ్ళి మనం ట్రై చేద్దాం ఏమేమి ఉంటాయో. సో మొత్తానికి రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాను. నేనేమో బిస్మిల్లాబాద్ ఆర్డర్ చేసుకున్నాను, అన్ననేమో పూరి ఆర్డర్ చేసుకున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. వీళ్ళు బిస్మిల్లాబాద్లోకి బూందీ ఇచ్చారు, ఒకసారి చూపిస్తాను చూడండి. కర్ణాటకలో బిస్మిల్లాబాద్ అంటారు కదా, మనమేమో కదంబం అని అంటాము. దీనిలోకి నాకు బూందీ ఇచ్చారు, అన్ననేమో పూరి ఆర్డర్ చేసుకున్నారు. ఇది ఏం కర్రీ అన్న? సాగు. సాగువా? ఓకే.
ఇంకోటి చట్నీ, పల్లి చట్నీ. ఇదో అన్న ట్రై చేస్తాను ఫస్ట్. సాగు ఎట్లుందన్న టేస్ట్ అది? అంటే ఏంటి అసలు కర్రీ? అంటే ఏంటి సాగు అంటే? సెవెరల్ వెజ్జీస్ ఉన్నాయి. ఆహా. దీన్ని స్పైసప్ చేయడానికి లీఫీ వెజిటబుల్స్ వాడారు ఆహా. అండ్ డిఫరెంట్ స్పైసెస్ వాడి చేసినట్టుంది. ఆహా. టేస్ట్ ఎట్లుందన్న? బాగుందా? చాలా బాగుంది, చాలా చాలా. అవునా? పల్లి చట్నీలో పుదీనా ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. అవునా, నేను కూడా ట్రై చేస్తాను. వినిపిస్తుంది. అలాగే నేను ఇప్పుడు మన కదంబం ట్రై చేసి చెప్తాను. దీంట్లోకి బూందీ ఇచ్చారు, మరి అంటే బూందీ నంచుకొని తింటారా నేను? అవునా? కాంబినేషన్ మంచిగా ఉంది. ఇట్లా బూందీ ఉన్న కదంబం, బిస్బిల్లాబాద్ బాగుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకేముంది, కదంబమే ఇది. పూరి కూడా ట్రై చేద్దాం ఒకసారి. పూరి కూడా తీసుకున్నాను, చూద్దాం. ఇది ఏదో సాగు అంట. అదే ఆకుకూర ఇంకేదో ఉన్నట్టుంది, బాగుంది అది కూడా. ఇంకేమైనా ఆర్డర్ చేస్తారా అన్న? చూడాలి. ఇదే మేథీ పూరి అంట, ప్లెయిన్ దోశ. అదొక స్పూన్, ఇదొక స్పూన్. లేదంటే ఇట్లా వేసుకొని ఇట్లా కూడా తినొచ్చు. ఇది స్క్రీన్ కార్డ్ వేసినప్పటి నుంచి సెల్ఫీ వీడియో క్లారిటీ పోయింది కొద్దిగా. మొత్తాన్ని కష్టపడి తిన్నా, క్వాంటిటీ ఎక్కువ వచ్చింది. ప్రైస్ తక్కువనే కదా అన్న? ప్రైస్ తక్కువనే కానీ క్వాంటిటీ చాలా వచ్చింది. క్వాంటిటీ కరెక్ట్ వచ్చిందా? క్వాంటిటీ కరెక్ట్ వచ్చింది, నా కెపాసిటీ తక్కువ ఉంది అంటున్నాను. బూందీ మరీ ఘోరంగా రెండు కప్పుల పరిమాణం వేసిండు. అది మనం తినలేము అంతగానం పొద్దున. ఇప్పుడు టైము 9 అవుతుంది అన్న. ఈ టైంలో బూందీ కష్టం. సక్సెస్ఫుల్గా కదంబం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు కదంబం లేట్ అవ్వడం కారణం ఏంటంటే తినడానికి తీయ ఉంది కొద్దిగా. కదంబం అయిపోయింది. ఇప్పుడు నాకు ఒకటి ఏముందంటే, అక్కడ దూరంలో వేదిక్ కాఫీ అని ఒకటి ఉంది, అది తాగుదామని చూస్తున్నా. నేను ప్రతిసారి ఏవో తిందాము, ఒక 2-3 ఐటమ్స్ ఇట్లా మొత్తం పెట్టుకుందాం తిందామని అనుకుంటాను, కానీ ఒక ఐటమ్ తినగానే మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కదంబం ఒకటే నాకు ఫుల్ అయిపోయింది. ఇక కాఫీ ఒక్కటి తాగుదామని ఫిక్స్ అయినా అంతే. వేదిక్ కాఫీ అండి. నేను వేదిక అని అంటే ఇంకేదైనా ట్రెడిషనల్ వేలు ఇస్తాడేమో అనుకున్నా, పేపర్ గ్లాసులు ఇచ్చేయండు. కష్టమన్నా ఇక్కడ ఇద్దరం సహనం చేసుకుని తాగేస్తే అయిపోతుంది. ఇది మీకు, ఇది నాకు. టేస్ట్ చేద్దాం. సొంటి వేసిండు కాఫీలా. కదన్నా, నాకైతే ఆ టేస్టే వస్తుంది. ఇలా ఏదో సొంటి వేసినట్టు కాఫీలో చాలా డిఫరెంట్ హెల్ప్స్ చేసినాడు కదా. ఏదో కషాయం అయినట్టు ఉంది కదా, కషాయం అయినట్టు ఉంది కంప్లీట్గా. కషాయంలో కొద్దిగా చక్కెర, కాఫీ పొడి వేసుకుని అయినట్టే ఉంది. సొంటి నాకు సొంటి టేస్ట్ రావడం లేదు అసలు. నాకు అట్లే వస్తుంది అన్న. ఏదంటే ಪ್ರಭುಜಿ ವೇದಿಕ್ ಕಾಫಿ ಅಂದರೆ ಏನು? మసాలా కాఫీ, శొంఠి, అదే చెప్పలే అన్న. వితౌట్ కెఫెన్ అంట, అంటే మంచిదే. ఓకే, ఈ కాఫీ మసాలా కాఫీ లాగా అంటండి, ఇలా కెఫెన్ ఉండదంట. మంచిదే అట్లయితే. దానికి మా బిల్లు అయితే 120 అయిందండి. ఇంకా 20 రూపీస్ ఏమో కాఫీకి అయింది. 25 ఇంకా 25 ఏమో కాఫీకి అయింది. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి ఈ రెస్టారెంట్లో తిన్నాం, కానీ తిన్న తర్వాత పైన ఇంకోటి మెయిన్ ఇస్కాన్ ఇంకో రెస్టారెంట్ ఉంది, అది ఓపెన్ అయింది. ఇంకేం చేయలేము, ఇలా తిన్నాం. ఇక్కడ ఒక్క ఐటమ్కే కడుపు నిండిపోయింది. అండి సంగతి. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడే మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి మంచిగా. ఏది ఈ ఆలయంకి ఆనుకొనే ఉన్నాయి. వాళ్ళైతే మంచి అదృష్టవంతులు, రోజు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అయితే మేము ముందు చెప్పాను కదండి, బెంగళూరుకి ఒక పని వల్ల వచ్చానని. ఆ పని ఏంటిదని అంటే,
ఈషా ఫౌండేషన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చిందండి. కొంతమంది యూట్యూబర్స్కి ఇచ్చారు, ఒక 70 మందికి అలా. అందులో నేను కూడా ఒకరిని. నాకైతే ఆ ఇన్విటేషన్ రాగానే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే నేనే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళే ఇన్వైట్ చేశారు. అది ఇంకా మస్తు హ్యాపీగా ఉంది. సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అన్నయ్య ఉండి ఏమన్నారంటే ఎట్లా కోయంబత్తూర్ వెళ్ళాలి కదా, ఫస్ట్ బెంగళూరు వెళ్దాం, ఇక్కడ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాం అన్నట్టు. ఇక్కడ నుంచి ట్రైన్లో కోయంబత్తూర్కి వెళ్దామని అన్నారు. సరే అని చెప్పేసి ఇప్పుడు బెంగళూరుకి వచ్చాను. ఇంకా బెంగళూరుకి పొద్దున వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి చాలా టైం ఉంది కదా, మాకు మధ్యాహ్నం ట్రైన్ ఉంది. సో ఈ గ్యాప్లో ఉట్టిగా అక్కడికే టైం వేస్ట్ ఎందుకు, మంచిగా స్నానం చేసి రెడీ అయ్యి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఇక్కడికి వెళ్దామంటే ఇక్కడికి వచ్చాను. ఇస్కాన్ టెంపుల్ ఉందండి, నిజంగా ఎంత పెద్దగా ఉందంటే చాలా 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 బాగుంది. మంచి స్పిరిచువల్ వైబ్స్ అండి ఇక్కడికి వస్తే. నిజంగా అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒకవేళ మీరు బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్కి మాత్రం రండి. ఇస్కాన్ టెంపుల్కి వచ్చి ఇక్కడ ప్రసాదంని మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే బాగుంటాయి వీళ్ళ ప్రసాదాలు. ఇంకా ఇక్కడితోటి వీడియో ఏంటే అండి.